పార్టీ పెడతా అంటున్నారు విజయసాయిరెడ్డి. మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్ది రోజుల క్రితం ఆయన ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చేసారో ఆ సమయంలోనే రాజకీయాలకి ఇక దూరంగా ఉంటా అంటూ అనే అర్థం వచ్చేలా భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు త్వరలోనే కొత్త పార్టీ ప్రకటిస్తా అంటూ చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం. మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తా అంటున్నారు విజయసాయిరెడ్డి. జూలైలో పార్టీ ప్రకటిస్తా అంటున్నారు ఆయన. మీడియాలో కూడా వస్తాను, ఎంట్రీ ఇస్తానంటూ గతంలో ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈడీ సోదాలపై రియాక్ట్ అయ్యారు విజయసాయి. నా ఇంట్లో ఎక్కడ ఏం దొరకలేదంటూ చెప్పుకొచ్చారు. ఈడీ సోదాలు చేయాల్సింది నా ఇంట్లో కాదు, చంద్రబాబు నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్నారంటూ ఇటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏమన్నారు, ఎప్పుడు కొత్త పార్టీ ప్రకటిస్తారు, అండ్ ఎజెండా ఏంటి, నేషనల్ లెవెల్లో వెళ్ళే ప్రయత్నమా లేకపోతే ఇటు లోకల్గా మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు పరిమిత అవకాశం ఉందా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్, విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త పార్టీ పెడతాను అని మాట చెప్పుకొచ్చిన సందర్భం, అసలు ఎందుకు కొత్త పార్టీ ప్రకటన ఆయన చేయడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారన్న విజయసాయిరెడ్డి ఎందుకు మళ్ళీ కొత్త పార్టీ ప్రకటించిన సందర్భం, ప్రకటిస్తారంటూ చెప్తున్న సందర్భం? సచిన్, ఈరోజు ఈడీ వ్యవహారం, ఈడీ ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి ఇంట్లో సోదాలు చేయడం, అలాగే చెవిరెడ్డి భాస్కర్ ఇంట్లో సోదాలు చేయడం, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో, అలాగే ఇతర చాలా మంది ఇంపార్టెంట్ వ్యక్తులు రాజకేష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయడం, ఇవన్నీ కూడా ఒకసారిగా చెన్నై నుంచి వచ్చిన ఈడీలు సోదాలు చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొంత ఎందుకో చంద్రబాబు మీద మాత్రం కొంత సీరియస్ గానే ఆయన రియాక్ట్ అయ్యారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే గతంలో కూడా అంటే వరుసగా ఒక 10 రోజుల నుంచి కూడా వైజాగ్ లో పనిచేస్తున్న శాంతి అంటే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతిని కూడా అరెస్ట్ చేయడం, ఏసీబీ అరెస్ట్ చేయడం, దాదాపుగా 10 రోజుల నుంచి ఆమె రిమాండ్ లో ఉండడం, కస్టడీకి తీసుకుపోవడం, ఇవన్నీ వ్యవహారాలు కూడా కొంత ఆయనకి ఇబ్బంది కలిగించేయా లేదా అనేది తెలియాలి. కానీ ఈరోజు సాయిరెడ్డి అయితే చాలా క్లియర్ గా మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లో సోదాలు చేశారు, మా ఇంట్లో 6 లక్షలు మాత్రమే ఉన్నాయి, మా అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బును ఉంచుకున్నాం, ఈడీ సోదాలు చేయాల్సింది నా ఇంట్లో కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో చేయాలి, జీవిత చరకామంలో కూడా ఆయన మంచి పనులు చేయాలి, చంద్రబాబు నెలకి 5,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఏడాదికి 6,000 కోట్లు విదేశాల్లో దాస్తున్నారు, చంద్రబాబు మీద చాలా సీరియస్ గానే ఎప్పుడు చెప్పారు, అది కేసీఆర్ కూడా చంద్రబాబు గురించి ఇప్పుడు మాట్లాడిన సందర్భం అయితే ఉంది. అయితే నేను మాత్రం ఈ వ్యవహారంలో నేనేమి వెనక్కి తగ్గేది లేదు, నేను త్వరగా రాజకీయ ప్రవేశం చేస్తా, జూలైలో పార్టీని ప్రకటిస్తా, మీడియా రంగంలోకి వస్తున్నా, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు, పూర్తిగా అందరినీ ఎండగట్టే ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చేస్తాను అని చెప్పి సాయిరెడ్డి మాట్లాడిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఎందుకు ఆయన సడన్ గా మొన్నటిదాకా ఒక రకంగా మాట్లాడి సడన్ గా ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారంలో అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు అనే సందర్భం కొంత ఆశ్చర్యకరమైన పరిస్థితులే కనపడ్డాయి. కాకపోతే ఎక్కడో పార్టీకి అంటే ఈ మద్యం కేసుకు సంబంధించిన వ్యవహారంలో క్లియర్ గా ఆయన ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత టీడీపీతో కొంత స్టైల్ అయ్యే ప్రయత్నం చేశారు, అలాగే బీజేపీతో కలిసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఎక్కడో ఆయన అనుకున్న పని కొంత వర్కౌట్ కాల. అట్ ద సేమ్ టైం వెంటనే ఈడీ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఈరోజు ఆయనతో పాటు చాలా మంది ఈ కేసులో ఉన్న 5-6 మంది సంబంధించిన వ్యక్తుల ఇంట్లలో కూడా ఈడీలు ఒకే రోజు దాడులు చేయడం కొంత ఆయన్ని ఇరిటేట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. అందుకే ఆయన క్లియర్ గా చంద్రబాబు మీద కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. మొన్నటిదాకా చంద్రబాబు లేదు బీజేపీతో చాలా మంచి సంబంధాలు నెరవేర్చిన